ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. తల్లిదండ్రి 10 నెలలు మోసి కని పెంచిన తల్లిదండ్రి మాటలు లక్ష్య పెట్టినప్పుడు, అన్నదమ్ముల మాటలు గౌరవించినప్పుడు, కుటుంబంలో తల్లికి నలుగురు పుట్టినప్పుడు ఫ్రెండ్స్, ఒకరు ఎక్కువగా ఒకళ్ళు తక్కువగా చూసే తల్లులు ఉన్నారు అని అంటే, మీలో ఆలోచనలు మంచిగా ఉన్నప్పుడు, మీ ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు, ఏ తల్లిదండ్రి అయినా కానీ నువ్వు పుట్టినప్పుడు ఎలాగున్నావో, పెరిగినప్పుడు ఎలాగున్నావో, నువ్వు సచ్చేంతవరకు కూడా ఫ్రెండ్స్ నీ తల్లిదండ్రులు నిన్ను అలాగే ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకు? వాడు ఏ రోజు కూడా మాకు హాని చేసిన వాడు కాదు, మా పరువు మర్యాదలకి ఎక్కడ కూడా భంగం కలిగించిన వాడు కాదు. కుటుంబాన్ని ఎంత కష్టం వచ్చినా కానీ పాడు చేసుకున్నవాడు కాదు. తట్టుకొని నిలబడి మా ఇలువ, మా పరువు, మా గౌరవాన్ని కాపాడి తన పిల్లల్ని తాను పెంచి పెద్ద చేసుకున్నాడు. తన కాళ్ళ మీద తను నిలబడగలిగిండు. తన భార్య బిడ్డలు తను కాపాడుకోగలిగిండు. ఎందుకనంటే కాపాడుకోగలిగిండు అనంటే అవసరాల కోసం తప్పులు చేసడం చాలామందికి అలవాటండి. భార్య బిడ్డలు సంతోషంగా ఉండాలని తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, లేదా సుఖం కోసం తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, అవసరం కోసం తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, తన కుటుంబం బాగుండాలి అని తప్పు చేసేవాళ్ళు ఉంటారు, అప్పు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అప్పులు చేయాలనుకున్నప్పుడు ఫ్రెండ్స్, తిరిగి ఇచ్చే స్తోమత మనకు లేనప్పుడు అప్పు చేయటం మానేసేయండి. తిరిగి తీర్చుకునే ఒక నమ్మకం మీలో లేనప్పుడు, మీకు వచ్చే అవకాశం లేనప్పుడు, మీరు కష్టపడలేనప్పుడు, మీ సంపాదన మీ కుటుంబానికి సరిపోనప్పుడు ఎదట వాళ్ళని మోసం చేసి ఏ అప్పు కూడా చేయమాకండి. ఆ అప్పు అనేది ఏ రోజైనా కానీ నీకు హానికరంగా మారిద్ది. నువ్వు మోయలేని భారాన్ని నువ్వు నెత్తికేసుకొని అంగులతో ఆర్భాటాలతో, లేదా నువ్వేదో టిక్ టాక్గా తయారయ్యావు, లేకుంటే చెడ్డు కొట్టుకొని షూ వేసుకొని, లేకుంటే కోట్లు వేసుకున్నంత మాత్రంలోనే నువ్వేమీ లక్ష్యాధికారివి కాదు. పట్టెడ మెతుకులు ప్రశాంతంగా తిని బ్రతకగలిగితే, ఎదటివాడికి హాని చేయకోకుండా నీ కష్టపడ్డ రూపాయితో నువ్వు కడుపు నింపుకోగలిగితే, నీకంటే లక్ష్యాధికారి ఎవరు ఉండరు అనే విషయాన్ని తెలుసుకోగలిగితే చాలండి. నిన్ను నలుగురు చూడాలి, నలుగురు చెప్పుకోవాలి, లేదా నలుగురు మనం వేసుకునే బట్టలు బట్టో, లేకుంటే రాసుకునే రంగులను బట్టో, పెట్టుకునే వస్తువులను బట్టో మనల్ని ప్రేమిస్తారేమో, ఆదరిస్తారేమో, గౌరవిస్తారని చాలామంది నమ్మకం, అపోక, ఆలోచన ఉండొచ్చు. పెట్టుకునే వస్తువుల ద్వారా సంపాదించుకునే గౌరవం, మర్యాదలు, విలువ, పరువు అనేది కూడా ఫ్రెండ్స్ బట్టల ద్వారాగా, వస్తువుల ద్వారాగా, సంపాదన ద్వారాగా ఉన్నమాట అయితే కరెక్టే. కానీ నీ స్థాయికి తగ్గ వాళ్ళని నువ్వు ఎంచుకున్నప్పుడు, నీకు లేని దాన్ని నువ్వు ఎంచుకొని ఆర్భటాలకు పోయినప్పుడు, అప్పులు చేసి ఆనందాలు పడే బదులు, అప్పులు చేసి కుటుంబాలను అవమానాలు పరిచే బదులు, నీకు లేనికుండా నువ్వు ఆర్భాటం చేసేదానికి ఏ మాత్రం కూడా గౌరవం ఉండదండి. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడు అనేది నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసింది. అప్పు చేసి ఆర్భాటం చేసుకొని నటించే డంబాసారం చెప్పుకొని, లేకపోతే టిప్ టాప్గా తయారైపోయి నీ ఫ్రెండ్స్ అంటారు, నీ కుటుంబం అంటది, నీ చుట్టుపక్కల వాళ్ళు అంటారు. నువ్వేం చేసి నువ్వే స్థాయిలో ఉండవనేది నీ అంతరాత్మకే తెలిసిద్ది, నీ చుట్టుపక్కల వాళ్ళకే తెలిసిద్ది. ఒకవేళ నువ్వు చేసే పని, నువ్వు చేసే మంచి చెడు అనేది నిదానంగా సమాజానికి తెలియవచ్చేమో కానీ నీ కుటుంబానికి, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసింది ఫ్రెండ్స్. ఏ అప్పులతోనైనా నువ్వు ఆర్భాటాలు చేసుకున్నప్పుడు నీ ఫ్రెండ్సే అంటారు, ఏంట్రా బాబు నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, నువ్వు సంపాదించే సంపాదన ఎంత, నువ్వు ఈ రేంజ్లో ఉండవనంటే ఏంటి కథ అని అడుగుతారు. అప్పు చేసి ఆర్భాటాలకు వచ్చినప్పుడు నువ్వు చెప్పకపోయినా కానీ అప్పు తీర్చే టైం వచ్చినప్పుడు అడిగేవాడికి ఎదురుపడ్డప్పుడు ఫ్రెండ్స్, అప్పుల్లో కూడా కొత్త రకాలు మొదలైతారండి. వీడి దగ్గర తీసుకుని వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళ దగ్గర. అవసరం కోసం ఆనందం పొందేవాళ్ళు, అవసరం కోసం అవసరాలు తీర్చుకొని శరీరాన్ని కష్టపెట్టుకోకుండా స్వార్థంగా బతికేవాళ్ళు. అప్పుల మీదే కుటుంబాలు నిలబెట్టుకునే కుటుంబాలు కొన్ని ఉన్నాయండి. అవసరం కోసం ఎలాగున్నా కానీ పర్లేదు, కానీ అవసరం లేనాటి కోసం అప్పులు చేసి 10 మందిలో అసహించుకోబడే బదులు ఫ్రెండ్స్, కారం వేసుకొని తిన్నా, పచ్చడి వేసుకొని తిన్నా, నిన్ను అడిగేవాళ్ళు లేనప్పుడే, నువ్వు విలువగా బ్రతికినప్పుడు, నువ్వు వేలు పెట్టి చూపించుకున్నప్పుడే 10 మందిలో నువ్వెంత కోటేశ్వరుడో నీకు అర్థమవగలిగింది. ఏ సంపాదన లేకపోగా, ఏ ఆర్భాటాలకి
అంగులకి నీకు అవకాశం లేకపోయినా నిన్ను అడిగేవాళ్ళు ఉండరు. కానీ నువ్వు అప్పు చేసినప్పుడు నీ చుట్టూ అప్పులు తెచ్చిన వాళ్ళు తిరిగేటప్పుడు ఆ తిప్పలు భలేకుంటుందండి. అవసరానికి చెప్పుకోలేక, దొంగలేక తిరగలేక, నటిస్తూ బ్రతకలేక, కుటుంబంతో పట్టెడు మెతుకులు ప్రశాంతంగా కూర్చొని తినలేక, ఏ సమయాన్ని ఏ అప్పులు అడుగుతారు, ఏ టయాన్ని చెవుడు అడుగుతారు, ఏంట్రా నీ బతికిదే అని ఎక్కడవుతారు అని భయంతో కొట్టుమిట్లాడుతూ బతకాలి. మోసం చేసి బతికేవాళ్ళు, అన్యాయం చేసి బతికేవాళ్ళు, సంపాదించిన వాళ్ళే మోసం చేసి కూడబెట్టుకున్న వాళ్ళతో అయితే పోల్చుకోమాకండి ఏ రోజు కూడా. ఎందుకంటే ఎదటవాడి సంపాదన మనకి ఈ రోజైనా విషంతో మాదిరి. చాలామంది ఈ రోజున అప్పులు తీసుకొని ఎగ్గొట్టి అన్యాయం చేసి మోసపుచ్చి, అప్పులు చేసిన వాళ్ళకి అన్యాయం చేసి, అప్పు ఇచ్చిన వాడి మీదే తిరిగి దౌర్జన్యం చేసి నీచమైన మనుషుల మధ్యలో మనం కొన్నిసార్లు ఉంటున్నామని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. అప్పు ఇచ్చేటప్పుడు కానీ అప్పు తీసుకునేటప్పుడు కానీ నీతో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇచ్చేవాడా తిరిగి మన మీద దౌర్జన్యం చేసేవాడా, ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. నీవు సంపాదించిన రూపాయి వ్యర్థంగా పోకుండా ఉండాలంటే, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి అంటే, నీ తోటి ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నువ్వు నమ్మి నీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఓకే బై, థ్యాంక్ యూ.